నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6.5 సంవత్సరాల తరువాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. జడ్జి గారి ముందు బోన్లో నిలబడనున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏం చేశాడంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? బటన్లు నొక్కినాడు, నవరత్నాలను అమలు చేశాడని చెప్తారు. అదేవిధంగా అపోజిషన్ పార్టీలు, అప్పట్లో అపోజిషన్ పార్టీలు అయితే ఏం చెప్తారు? అస్తవ్యస్త పరిపాలన చేశాడని చెప్తారు. నేనేం చెప్తానంటే, ఈ రెండు కాసేపు పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, ఆయన కోర్టుకు ఎగ్గొట్టడం. కోర్టు ఒక్కసారి అటెండ్ అయినట్టున్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నాకు ప్రజాసేవ చేయడానికి ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, నేను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా సమయము చాలా విలువైనది కాబట్టి నేను ప్రజలకు సేవ చేసుకోవాలి, నేను కోర్టు వాయిదాలకు అటెండ్ కానని చెప్పి ఆ పిటిషన్లు వేసుకొని ప్రతి శుక్రవారము ఏదో ఒక సాకుతో ఈ బటన్లు నొక్కడం కార్యక్రమం పెట్టుకొని వాస్తవంగా ప్రతి శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాల్సి ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ఆయన బటన్లు నొక్కేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పెట్టుకొని బటన్లు నొక్కుంటూ దాదాపు 6 సంవత్సరాలు కాలయాపన చేసి కోర్టు మెట్లే ఎక్కకుండా ఆయనైతే స్కిప్ చేయగలిగాడు. టైం అందరికీ ఒకే విధంగా ఉండదు కదా. మొన్నటికి మొన్న ఏం చేశాడంటే, లండన్కి వెళ్ళేటప్పుడు పర్మిషన్ కోసం కోర్టుకు అప్లై చేస్తే, నేను లండన్కు వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతాను, 14వ తారీఖు వస్తానని చెప్పి నమ్మకంగా చెప్పి లండన్కి వెళ్ళడం జరిగింది. లండన్కి వెళ్ళిన అతను అక్కడ సిబిఐ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి తప్పిచ్చి వెళ్ళాడు. అప్పుడు ఆ విషయం గ్రహించినటువంటి సిబిఐ ఆఫీసర్లు సిబిఐ కోర్టును ఆశ్రయించారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు సమాచారం ఇచ్చి, అంటే తప్పుడు ఫోన్ నెంబరు, తప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఆయన విదేశాలకు వెళ్ళాడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఎవరిని కలవబోతున్నాడో తెలియదు, ఏమి చేయబోతున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు వస్తాడో రాడో కూడా తెలియదు అని చెప్పి వాళ్ళు కోర్టును ఆశ్రయించగా, ఎప్పుడైతే పిటిషన్ వేశారో హుటాహుటిన మళ్ళా ఇండియాకు వచ్చేసి మళ్ళా పిటిషన్ వేశారు. ఏమని వేశారు? నా దగ్గర ఫోనే లేదు, నా దగ్గర ఈమెయిల్ ఐడి లేదు అని చెప్పి, ఇవన్నీ కథలంతా కాదు, 14వ తారీఖు నువ్వు రావాల్సిందే అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేస్తే, 14వ తారీఖు అటెండ్ కాకుండా ఏమంటాడు? నేను ప్రజా జీవితంలో ఉన్నాను, మాజీ ముఖ్యమంత్రిని, నేను కోర్టుకు హాజరు కావాలంటే నాకు భద్రత కల్పించాలి, భద్రత కల్పించాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు ఆర్థికంగా భారమైపోతుంది, కాబట్టి నేను ఆన్లైన్లో అటెండ్ అవుతాను అని చెప్పి మళ్ళొక పిటిషన్ వేశాడు. ఆన్లైన్ అంటే ఏంది? అప్పుడు కరోనాలో మన పిల్లోళ్ళకి ఎల్కేజీ నుంచి అందరికీ ఆన్లైన్ క్లాసులు పెట్టారు కదా, అలాగా నేను ఆన్లైన్ క్లాసులు లాగా నేను ఆన్లైన్లో అటెండ్ అవుతాను అని చెప్పాడు. ఇంకా నయం, అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సెట్ తాడేపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గరే సెట్ వేసుకొని అదే తిరుమల అన్నట్లు, లేకపోతే ఒక సచివాలయం సెట్ వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరే అదే సచివాలయం అని చెప్పి జనాల్ని నమ్మించినట్లు ఆ జడ్జి గారినే తాడేపల్లికో లేకపోతే ఆయన ఉన్నటువంటి ప్యాలెస్ బెంగళూరులో యలహంకలో ఉన్నటువంటి ప్యాలెస్కి రమ్మనలేదు, సంతోషం. ఇదంతా గమనించినటువంటి సిబిఐ కోర్టు, ఈయన ఏదో కామెడీలు చేస్తున్నాడు కోర్టుతో అని చెప్పి, లేదు ఖచ్చితంగా 20వ తారీఖు నువ్వు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పి తీర్చి చెప్పేసింది. ఎందుకంటే నువ్వు కండిషన్ బెయిల్ మీద ఉన్నావు, కండిషన్ బెయిల్ మీద ఉన్నావు కాబట్టి నువ్వు ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ధిక్కరించావు. 14వ తారీఖు వస్తానని రాలేదు. అదేవిధంగా కోర్టు నీకు ఏదో దయ ఉంచి నీకు పర్మిషన్ ఇస్తే, ఏదో పర్సనల్ విషయం మీద విదేశాలకు వెళ్ళి రావాలని చెబితే నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళావు, కోర్టును తప్పుదోవ పట్టించావు, సిబిఐ అధికారులను తప్పుదోవ పట్టించావు అని చెప్పి, ఇక అసలు విషయం అర్థమైపోయింది. ఇక రేపు కానీ వెళ్ళకపోతే బెయిల్ క్యాన్సిల్ చేయబోతారని చెప్పి ఒక క్లారిటీకి వచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ఆయనైతే రేపు సిబిఐ కోర్టులో అయితే అటెండ్ కాబోతున్నారు. ఆయన అటెండ్ అవుతా కూడా ఇప్పుడు బేసిక్గా మనలాంటి వాళ్ళ మీద ఏదైనా కేసులు, అంటే చిన్న చిన్న సివిల్ కేసులు కావచ్చు, ఇలాంటివి ఉంటే కోర్టుకు వెళ్తే పొద్దున వెళ్తే సాయంత్రం అవుతుంది, అది అవుతుందో లేదో కూడా తెలియదు, మళ్ళీ ఎప్పుడు వాయిదా వేస్తారో కూడా తెలియదు. పొద్దున 9 గంటలకు కోర్టు లోపల అడుగు పెడితే మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, ఒక్కొక్కసారి 7:30, 8 కూడా కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్
షెడ్యూల్ రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే నేను 11 గంటలకు వస్తాను, 12 వెళ్ళిపోతాను, అంటే దాదాపు 11 ప్రాంతంలో వస్తాను, తర్వాత 12:30 వెళ్ళిపోతానంటే నేను 1 గంట టైమే కోర్టులో కేటాయించబోతానని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానం మీద ఉన్నటువంటి పట్టును చూసి నిజంగా ఒక సుప్రీంకోర్టు జడ్జికి కావచ్చు, లేదా ఒక సీనియర్ అడ్వకేట్కి కావచ్చు, వాళ్ళకు కూడా ఉండదన్నమాట. సో సుప్రీంకోర్టు లాయర్లకు కూడా ఉండదన్నమాట. అంత క్లారిటీతో ఉంటాడు న్యాయస్థానం మీద. ఏమంటాడంటే ఈ ప్రోగ్రాంలో 9 గంటలకు నేను తాడేపల్లి ఇంటి నుంచి బయలుదేరుతాను, 9:40కి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతానంటే 40 నిమిషాల ప్రయాణంలో అక్కడ దిగుతాడంట. సో 10 గంటలకు టేక్ ఆఫ్ అవుతుందంట. 10 గంటలకు టేక్ ఆఫ్ అయితే 10:45కు బేగంపేటకి వెళ్తాడంట. బేగంపేటకి వెళ్ళిన తర్వాత 11 గంటలు లేదా 11 నిమిషాలకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి సిబిఐ నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు వెళ్తాడు. ఈ 11 ఈయన వదిలేటట్లేదు. సో 11 గంటలకైతే కనుక అక్కడికి వెళ్తాడంట. 11:45కి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతాను, మళ్ళీ రోడ్డు మార్గం ఎంచుకుంటాడంట. 11 గంటలకి రోడ్డు మార్గంలో బయలుదేరి 11 లేకపోతే 11:30 సిబిఐ కోర్టులో హాజరవుతాడంట. మళ్ళీ 12:30 అక్కడి నుంచి బయలుదేరేస్తాడంట. సో అంటే కోర్టుకు ఈయన ఇచ్చినటువంటి సమయము కేవలం 1 గంట మాత్రమే. సాధారణ ప్రజలు కోర్టుకు వెళ్తే ఎన్ని గంటలు పడుతుందో కూడా తెలియదు, కానీ ఈయన ముందే ఫిక్స్ అయిపోయినాడు. 11:30కి వెళ్తాడు, 12:30కు బయటకు వస్తాడు. సరే, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే 12:30కి బై రోడ్డు సిబిఐ కోర్టు దగ్గర నుంచి బయలుదేరి ఆయన లోటస్ పాండ్ ఉంది కదా, సో ఎట్లుందో చాలా రోజులైంది లోటస్ పాండ్కి వెళ్ళి కూడా. సో మరి బూజు గీజు పట్టిందా లేదా చెక్ చేయడం కోసం ఎవరన్నా ఉందా, లేకపోతే కబ్జా చేసినారా, హైదరాబాద్లో కొట్టేసినారా లేదా అని చూసేదానికేమో మరి ఆ లోటస్ పాండ్కి అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని అక్కడే లంచ్ చేసుకొని రాగి సంగటి నాటుకోడి తిని అక్కడ లోటస్ పాండ్ నుంచి బై రోడ్ బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా బేగంపేటకి వెళ్తాడంట. బేగంపేటకి వెళ్ళి అక్కడ ఫ్లైట్లో బయలుదేరి 3:10 కెంపేగౌడ అంటే బెంగళూరు మళ్ళీ యలహంకకి వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఆయన ప్రోగ్రామ్ క్లియర్గా ఇచ్చేశాడు. అంటే నేను గంట సేపే ఉంటాను కోర్టులో, గంట సేపులో అయిపోవాలా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భారీ ఎత్తున ఆయన ర్యాలీగా రానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే జన సమీకరణ బల ప్రదర్శన అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమాన్ని చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓడిపోయారు, ఆయన ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పి ప్రతిసారి నిరూపించుకోవడానికి ఈ జన సమీకరణ బల ప్రదర్శన చేస్తూ ఉంటారు. రేపు చూసుకోండి, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. రేపు ఆయన కోర్టుకు వెళ్ళబోయేదాన్ని కూడా ఎలివేషన్ లాగా పోస్టులు పెట్టుకుంటున్నారు. సరే, ఇంకా వాళ్ళ ఇష్టం అనుకోండి, ఎలివేషన్స్ వేసుకుంటున్నారు. రేపు కోర్టుకి ర్యాలీగా వచ్చి అక్కడ ఇంకా జన సమీకరణ చూసి ఇంకా మామూలే సేమ్ స్క్రిప్టు. ఒక చిన్న పిల్ల వస్తుంది, ఆ పిల్ల వచ్చి ఆమెకి ఆశీర్వాదిస్తాడు, ఆమెని లేదంటే ఒక పెద్ద మనిషి వస్తాడు, ఆయన్ని ఓదారుస్తాడు, ఆయన కంట తడి పెట్టుకుంటాడు. ఇంకొకటి వస్తాడు, అన్నా నువ్వు తెలంగాణలో కూడా పోటీ చేయన్నా అంటాడు. ఆంధ్రాలో పోటీ చేస్తేనే 11 సీట్లు వచ్చింది, ఇంకా వీళ్ళు రేపటి నుంచి తెలంగాణలో కూడా పోటీ చేయండి అని చెప్తారు. సో తెలంగాణలో హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ చూడండి అని చెప్పి రేపంతా ఇంకా కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఎలివేషన్లు వేసుకుంటారనమాట. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు 6.5 సంవత్సరాల తరువాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. సో ఇంకొక న్యూస్ కూడా వినపడుతోంది, ఈయన కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడు కాబట్టి, కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు కాబట్టి, అదేవిధంగా తప్పుడు సమాచారాన్ని సిబిఐ ఆఫీసర్స్కి ఇచ్చాడు కాబట్టి కోర్టు సీరియస్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివి మళ్ళీ పునరావృతం చేస్తే, అంటే కోర్టుకు హాజరు కాకుండా ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే 23 మంది ఎంపీలు ఉన్నప్పుడు, 23 మంది 30 చిల్లర రాజ్యసభతో కలిపితే 33-34 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడు. సో ఇప్పుడు కనుక ఇష్టారాజ్యంగా కనుక వ్యవహరిస్తే ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంది అని న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం రేపు ఎంత పెద్ద ర్యాలీతో వచ్చి నాంపల్లి కోర్టులో ఆ మెట్లెక్కి ఆ బోన్లో నిలబడుకొని ఇంకా సంతకం పెట్టి వస్తాడా, లేకపోతే ఆయన మీద ప్రశ్నల వర్షం ఏమైనా కురిపిస్తారా అనేది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక కోర్టు మెట్లు ఎక్కనున్నారు. సో దాన్ని కూడా ఎలివేషన్లు వేసుకుంటా ఉన్నారు. సరే, ఇంకేదో వాళ్ళ ఇష్టము. సో రేపు చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.